శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ చండికాయై నమః. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకం హస్తాబ్జై దదతీం ఘనాంత విలసత్ సీతాంశు తుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దినీం. శ్రీ సరస్వత్యై నమః. ఆ మహిషాసుర మర్దిని అయినటువంటి దేవిని దేవతలందరూ స్తుతించిన వివరమును బోధించిన పిమ్మట శ్రీ సుమేధ మహర్షి ఇంకను పురా శుంభ నిశుంభాభ్యాం అసురాభ్యాం శచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృతా మదబలాశ్రయాత్ తావేవ సూర్యతాం తద్వదధికారం తథైందవం కౌబేరమధాయామ్యం చ చక్రాతే వరుణస్య చ. పూర్వము శుంభుడు నిశుంభుడు అను రాక్షసులు బలముతోడి గర్వముతో ఇంద్రుని యొక్క త్రిలోకాధిపత్యమును యజ్ఞభాగములను హరించిరి. సూర్య చంద్ర కుబేర యమ వరుణుల యొక్క అధికారములను కూడా వారే వహించిరి. తావేవ పవనర్ధించ చక్రతుర్వక్నికర్మ చ తతో దేవా వినిర్ధూతా భ్రష్టరాజ్యాః పరాజితాః హృతాధికారాస్త్రిదశాస్తాభ్యాం సర్వే నిరాకృతాః మహాసురాభ్యాం తాం దేవీం సంస్మరంతి అపరాజితాం. వాయువు అగ్నుల యొక్క వ్యాపారములను లాగుకొనిరి. దేవతలు రాచరికములను కోల్పోయిరి, ఓడిపోయిరి. శుంభ నిశుంభుల వలన తరమబడిన దేవతలు పరాజయము ఎరుగని దేవిని తలచుకొనిరి. తయా అస్మాకం వరో దత్తో యథా ఆపత్సు స్మృతా అఖిలాః భవతాం నాశయిష్యామి తత్కర్షణాత్ పరమాపదః ఇతి కృత్వా మతిం దేవా హిమవంతం నగేశ్వరం జగ్ముస్తత్ర తతో దేవీం విష్ణుమాయాం ప్రతుష్టువుః. ఆ దేవతలు ఆ దేవి ఇచ్చిన వరము, అది ఆపదల వేళల నన్ను తలచినంత మాత్రమునే మీ బాధలను తీర్చెదను అని వరం ఇచ్చిన గదా. అది మనస్సును తలుచుకొని దేవతలు హిమవత్ పర్వతమును చేరి విష్ణుమాయాదేవిని ఈ విధముగా స్తుతులు వనరించిరి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చ ఇందురూపిణ్యై సుఖాయై సతతం నమః. ఓ దేవి మహాదేవి, మంగళస్వరూప అగు శక్తికి నమస్కారము. జగత్తునకు మూల కారణమగు భద్రకు నియతితో నమస్కరింతుము. రౌద్ర, నిత్య, గౌరీ, ధాత్రి, చంద్రిక, చంద్రరూప, సుఖమయీ అగు దేవికి నమస్కారము. కళ్యాణ్యై ప్రణతామృధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మై శర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. కళ్యాణికిని సేవించువారి పాలి అభ్యుదయమునకును, సిద్ధికి, కూర్మరూపిణికి,
కష్టముల తరింపజేయు దుర్గకును సర్వమునకు కారణభూతమైన సారస్వరూపమునకును ఖ్యాతి, కృష్ణ, ధూమ్రా అను పేరులతో ఒప్పు దేవికి నమస్కారములు. అతి సౌమ్య అతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః. జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. మిక్కిలి సౌమ్యము మిక్కిలి క్రూరము అగు దేవికిని జగత్ యొక్క స్థితి రూపయగు శక్తికిని నతులు. అన్ని భూతములయందు విష్ణు మాయగా చెప్పబడు దేవికి ముమ్మూరు మాటలు నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు చేతన ఇతి అభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అన్ని భూతములయందు చేతన అనబడు దేవికి నమస్కారములు. భూతముల అన్నింటియందు బుద్ధి రూపముతో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతముల అన్నింటియందు నిద్రారూపమున ఉండు దేవికి నమస్కారములు. భూతముల అన్నింటియందు క్షుత్తు అనగా ఆకలి రూపముతో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతములు అన్నింటియందు ఛాయ అనగా ప్రతిబింబము రూపములో ఉండు దేవికి నమస్కారములు. భూతములు అన్నింటియందు శక్తి రూపముతో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతములు అన్నింటియందు తృష్ణ అనగా దప్పిక రూపములో ఉండు దేవికి నమస్కారములు. భూతములు అన్నింటియందు క్షాంతి అనగా ఓర్పు రూపముతో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు జాతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతములు అన్నింటియందు జాతి రూపముతో ఉండు దేవికి నమస్కారములు. భూతములు అన్నింటియందు లజ్జా రూపముతో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతములు అన్నింటియందు శాంతి రూపములో ఉండు దేవికి నమస్కారములు. భూతములు అన్నింటియందు శ్రద్ధా రూపముతో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతములన్నింటియందు కాంతి రూపములో ఉండు దేవికి నమస్కారములు. భూతములన్నింటియందు లక్ష్మీ రూపముతో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః.
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అన్ని భూతములయందు వృత్తి రూపములో ఉండు దేవికి నమస్కారములు. భూతములు అన్నింటియందు స్మృతి రూపములో ఉండు దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతముల అన్నింటియందు దయారూపముతో ఉన్న దేవికి నమస్కారములు. భూతముల అన్నింటియందు తుష్టి రూపముతో ఉన్న దేవికి నమస్కారములు. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. భూతముల అన్నింటియందు మాతృరూపముతో ఉన్న దేవికి నమస్కారములు. భూతముల అన్నింటియందు భ్రాంతి రూపముతో ఉన్న దేవికి నమస్కారములు. ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానాం చ అఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. చితిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితా జగత్ నమస్తస్యై 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 నమో నమః. పృథివీ ఆది సమస్త భూతములయందు ఇంద్రియములకు ఆధార శక్తి అయి సర్వ ప్రాణులయందు వ్యాపించియుండు దేవికి నమస్కారములు. చిత్ అనగా జ్ఞాన రూపముతో సమస్త జగమును పూర్తిగా వ్యాపించి ఉండు దేవికి నమస్కారములు. స్తుతా సురైః పూర్వం అభీష్ట సంశ్రయాస్తథా సురేంద్రేణ దినేషు సేవితా కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణి అభిహంతు చ ఆపదః. యా సాంప్రతం చ ఉద్ధత దైత్యతాపితైః అస్మాభిరీశా చ సురైః నమస్యతే. యా చ స్మృతా తత్క్షణమేవ హంతి నః సర్వ ఆపదః భక్తి వినమ్రమూర్తిభిః. పూర్వము దేవతలు తమ కోరిక తీర్చినందులకు ఏ దేవిని స్తుతి చేసిరో, ఏ దేవి ఇంద్రునిచే నిత్యము సేవింపబడుచుండునో అట్టి ఆ శుభ హేతు అయిన ఈశ్వరి మాకు శుభములు భద్రములు ఇచ్చుగాక, ఆపదలను బాపుగాక. ప్రకృతము మదించిన శత్రువులతో బాధపడుతున్న మేము వినయముతో నమస్కరించుచున్నాము. తలచినంత మాత్రమున ఆ దేవి మా యొక్క ఆపదలను అన్నింటినీ పోగొట్టుగాక అని ఆ విధముగా సుమేధ మహర్షి సురధునకు సమాధి అను ఆ వైశ్యునకు వివరిస్తూ ఇంకను ఏవం స్తవాదియుక్తానాం దేవానాం తత్ర పార్వతీ స్నాతుమభ్యాయయౌ తోయే జాహ్నవ్యా నృపనందన సా బ్రవీత్తాన్ సురాన్ శుభ్రూః భవద్భిః స్తూయతే అత్ర కా శరీరకోశతశ్చాస్యాః సముద్భూతా బ్రవీచ్చివా. స్తోత్రం మమ ఏతత్ క్రియతే శుభదైత్య నిరాకృతైః దేవైః సమేతైః సమరే నిశుంభేన పరాజితైః. దేవతలు ఈ తీరున స్తోత్రములు సలుపుచుండగా పార్వతీదేవి గంగాజలములో స్నానము ఒనరించుటకై పోవుచు అచ్చటికి వచ్చెను. ఆమె దేవతలతో, మీరు ఇచ్చట ఎవరిని గూర్చి స్తోత్రము చేయుచుంటిరి అని అడిగాను. పార్వతి శరీర కోశము నుండి ఉద్భవించిన ఒక శుభమూర్తి పార్వతి యొక్క ప్రశ్నకు ఇట్లు బదులు పలికెను. శుంభ నిశుంభులతో ఓడి తరమబడిన దేవతలు ఇచ్చటికి వచ్చి నన్నే ఇట్లు స్తోత్రము చేసిరి. శరీరకోశాద్యత్తస్యాః పార్వత్యా నిస్సృతాంబికా
కౌశికీ ఇతి సమస్తేషు తతో లోకేషు గీయతే తస్యాం వినిర్గతాయాం తు కృష్ణ ఆభూత్సా అపి పార్వతీ కాళికేతి సమాఖ్యాత హిమాచల కృతాశ్రయా. పార్వతీదేవి శరీర కోశము నుండి బయలువెడిలిన ఆ శుభమూర్తిని కౌశికి అని లోకము కీర్తించెను. పార్వతి శరీర కోశము నుండి కౌశికి వెలువడుట వలన ఆ పార్వతి కృష్ణవర్ణయై కాళిక అను పేరుతో హిమాచలమున నివసించుచుండెను. తతో అంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం దదర్శ చండో ముండశ్చ భృత్యౌ శుంభ నిశుంభయోః తాభ్యాం శుంభాయ చ ఆఖ్యాతా సా అతీవ సుమనోహరా కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతి హిమాచలం. ఆ తరువాత అతి సుందర మనోహర రూపమును ధరించిన ఆ కౌశికిని శుంభ నిశుంభుల భృత్యులు చండముండులు అనువారు చూచిరి. వారు పోయి తమ రాజు శుంభునితో ఇట్లు చెప్పిరి, మహారాజా, అతి రూపవతియగు ఒక ఆడది హిమాలయమునకు వెలుగు కూర్చుతున్నది. నయేవ తాదృక్ క్వచిత్ రూపం దృష్టం కేనచిత్ ఉత్తమం జ్ఞాయతాం కాప్యసౌ దేవి గృహ్యతాం చ అసురేశ్వర స్త్రీరత్నమతి చ ఆర్వంగీ ద్యోతయంతి దిశస్త్విషా సాతు తిష్ఠతి దైత్యేంద్ర తాం భవాన్ ద్రష్టుం అర్హతి. అంతటి అందమగు రూపమును ఇదివరకు ఎక్కడా చూడలేదు. ఆమె ఎవరో తెలుసుకొని తెచ్చుకొనుము. ఆమె స్త్రీలలో రత్నము, మిక్కిలి రమణీయమైనది, దిక్కులను వెలిగించుతున్నది. నీవు ఆమెను చూడవలెను. యాని రత్నాని మణయో గజాస్వాదీని వై ప్రభో త్రైలోక్యేతు సమస్తాని సాంప్రతం భాంతి తే గృహే ఐరావత సమానీతో గజరత్నం పురందరాత్ పారిజాత తరుశ్చ అయం తథ ఏవ ఉచ్చైశ్రవా హయః విమానం హంస సంయుక్తం ఏతత్తిష్ఠతి తే అంగణే రత్నభూతమిహానీతం యదా ఆసీద్వేధసో అద్భుతం. మూడు లోకములలో ఉన్న రత్నములు, మణులు, ఏనుగులు, గుర్రములు మొదలగునవి అన్నియు ఇప్పుడు నీ ఇంటిలోనే ఉన్నవి. ఇంద్రుని ఐరావత గజము, పారిజాత వృక్షము, ఉచ్చైశ్రవము నీవు తెచ్చుకొంటివి. బ్రహ్మకు కూడా ఆశ్చర్యము కలిగించునట్టి హంసలతోడి విమానము నీ ఇంటి ముంగిటనే ఉన్నది. ఇదిగో నిధి ఏష మహాపద్మః సమానీతో ధనేశ్వరాత్ కింజల్కినీం దదౌ చ అబ్ధిర్మాలామమ్లాన పంకజాం ఛత్రం తే వారుణం గేహే కాంచనస్రావి తిష్ఠతి తథా అయం చందనవరో యః పురా ఆసీత్ ప్రజాపతేః. కుబేరుని నుండి మహాపద్మము అను నిధిని తెచ్చితివి. సముద్రుడు వాడిపోని తామరల హారమును ఇచ్చెను. బంగారు రంగులు కురియుచున్న వరుణుని ఛత్రము, ప్రజాపతి యొక్క రథమును నీకు చేకూరినవి. మృత్యోః ఉత్క్రాంతిదా నామ శక్తిరీశత్వయా హృతా పాశః సలిలరాజస్య భ్రాతుః తవ పరిగ్రహే నిశుంభస్యాబ్ధిజాతాశ్చ సమస్తా రత్నజాతయః వక్టిరపి దదౌ తుభ్యం అగ్నిశౌచే చ వాససి. మృత్యుదేవత యొక్క ప్రాణ సంహరణ శక్తిని నీవు అపహరించితివి. వరుణదేవుని పాశము నీ తమ్ముని కడ ఉన్నది. సముద్రం నందు పుట్టిన రత్న జాతులు అన్నియు నీ తమ్ముడికి చేపడినవి. అగ్నిదేవుడు నీకు అగ్ని శుద్ధములైన వస్త్రములను అర్పించెను. ఏవం దైత్యేంద్ర రత్నాని సమస్తాని ఆహృతాని తే స్త్రీరత్నం ఏషా కళ్యాణి త్వయా కస్మాన్న గృహ్యతే. ఓ శుంభ, ఓ రాక్షసరాజా, ఈ రీతిగా సమస్త రత్నములు నీ చేత తేబడినవి. ఇప్పుడు అచ్చట ఉన్న ఆ స్త్రీరత్నమును మాత్రము నీవేళ తెచ్చుకొనకూడదు.
ఆ విధంగా వర్ణిస్తూ ఆ సుమేధ మహర్షి ఇంకను నిశమ్య ఇతి వచః శుంభః సతదా చండముండయోః ప్రేషయామాస సుగ్రీవం దూతం దేవ్యా మహాసురం ఇతి చేతి చ వక్తవ్యా సా గత్వా వచనాన్ మమ యథా చ అభ్యేతి సంప్రీత్యా తథా కార్యం త్వయా లఘు. చండముండులు చెప్పినది విని శుంభుడు సుగ్రీవుడు అను పేరుగల రాక్షసుని దేవికడకు దూతగా పంపెను. ఓరి సుగ్రీవా, నీవు అతడికి పోయి ఆమె వెంటనే తనకు తాను ఇష్టపడి నా వద్దకు వచ్చునట్లుగా నా మాటగా పలుకుమని వానితో చెప్పాను. స తత్ర గత్వా యత్ర ఆస్తే శైలోద్దేశే అతిశోభనే తాం చ దేవీం తతః ప్రాహ శ్లక్ష్ణం మధురయా గిరా. ఆ సుగ్రీవుడు అను దూత హిమాలయమున ఎంతో రమ్యమైన తావున ఉన్నటువంటి ఆ దేవి యొద్దకు పోయి మృదుమధురముగా ఇట్లు పలికెను. దేవి దైత్యేశ్వర శుంభ త్రైలోక్యే పరమేశ్వర దూతో అహం ప్రేషితస్తేన త్వత్సకాశం ఇహ ఆగతః అవ్యాహత ఆజ్ఞః సర్వాసు యః సదా దేవయోనిషు నిర్జిత అఖిల దైత్యారిః స యదాః శృణుష్వ తత్. ఓ దేవి, శుంభుడు అను పేరుగలవాడు ముల్లోకములకు సార్వభౌముడు. నేను అతని దూతను. మా రాజు పంపగా నీ సన్నిధికి వచ్చి తిని దేవతలందరూ అతని ఆజ్ఞను తలదాల్చుదురు. శత్రువులను ఎల్లా జయించిన ఆ మహారాజు తానుగా నీతో చెప్పమన్న మాటలు వినుము. మమ త్రైలోక్యం అఖిలం మమ దేవా వశానుగాః యజ్ఞభాగానహం సర్వా అనుపాస్న్యామి పృథక్ పృథక్ త్రైలోక్యే వరరత్నాని మమ వశ్యాని అశేషతః తథైవ గజరత్నం చ హృతం దేవేంద్రవాహనం క్షీరోదమదనోద్భూతం అశ్వరత్నం మమ అమరైః ఉచ్చైశ్రవస సంజ్ఞం తత్ప్రణిపత్య సమర్పితం. ఈ మూలోకములు నావి అయినవి. దేవతలు నా చెప్పు చేతులలో ఉన్నారు. యజ్ఞముల యందలి భాగములన్నింటినీ వేర్వేరుగా ఆహరించుతున్నారు. ముల్లోకములలో ఉత్తమ వస్తువులన్నీయు నా వశమై ఉన్నవి. ఇంద్రుని ఐరావతము గజరత్నము నా దగ్గర ఉన్నది. క్షీర సముద్రమును చిలుకునప్పుడు పుట్టిన ఉచ్చైశ్రవమును అశ్వరత్నమును దేవతలే నాకిచ్చిరి. యాని చ అన్యాని దేవేషు గంధర్వేషు ఆరగేషు చ రత్నభూతాని భూతాని తాని మయ్యేవ శోభనే స్త్రీరత్నమభూతాం త్వాం దేవీ లోకే మన్యామహే వయం సా త్వం అస్మానుపాగచ్చ యతో రత్నభుజో వయం. దేవతలలో గంధర్వులలో నాగులలో మరి ఏ రత్నము వంటి ఉన్నను అవన్నీయు నా ఇంటనే ఉన్నవి. నిన్ను లోకములోని స్త్రీరత్నముగా తలచెదము. మేము రాజులము రత్నభుజులము కావున నీవు మమ్ము చేరదగుదువు. మాం వా మమ అనుజం వా అపి నిశుంభమురు విక్రమం భజత్వం చంచపాలాంగిరత్నభూతాసి వయ్యతః పరమైశ్వర్యమతులం ప్రాప్స్యసే మత్పరిగ్రహాత్ ఏతద్బుద్ధ్యా సమాలోచ్య మత్పరిగ్రహతాం వ్రజ. నీవు నిజముగా రత్నమువే కాబట్టి నన్ను గాని నా తమ్ముడు గొప్ప పరాక్రమశాలి అయిన నిశుంభుని గాని సేవింపుము. మేము నిన్ను గ్రహించుట వలన నీవు పరమ ఐశ్వర్యమును అందగలవు. ఈ విషయమును నీ మనస్సున బాగుగా ఆలోచించి నా భార్యవు కమ్ము అని వివరిస్తున్నటువంటి సుమేధ మహర్షి ఇక్కడ ఇత్యుక్తా సా తదా దేవి గంభీరాంతః స్మితా జగౌ దుర్గా భగవతి భద్రా యయ ఇదం ధార్యతే జగత్. అంతటా ఈ ప్రపంచమంతటినీ ధరించునట్టి ఆ దుర్గా భగవతి వాని మాటలు విని లోలో నవ్వుకొని ఇట్లు పలికెను.
సత్యముక్తం త్వయా న అత్ర మిథ్యా కించిద్వయోదితం త్రైలోక్యాధిపతి శుంభో నిశుంభశ్చాపి తాదృశః కిం తు అత్ర యత్ ప్రతిజ్ఞాతం మిథ్యా తత్క్రియతే కథం శ్రూయత అల్పబుద్ధిత్వాత్ ప్రతిజ్ఞాయా కృతా పురా యో మాం జయతి సంగ్రామే యో మే దర్పం వ్యపోహతి యో మే ప్రతిబలో లోకే సమే భర్తా భవిష్యతి తదా ఆగచ్చతు శుంభో అత్ర నిశుంభో వా మహాసురః మహాబలః మాం జిత్వా కిం చిరేణ అత్ర పాణిం గృహ్ణాతు మే లఘు. ఆ దేవి ఈ విధముగా చెప్పెను, శుంభుడు త్రిలోకాధిపతి అని, నిశుంభుడు అతని సమానుడని నీవు పలికిన మాట నీకు తెలిసినంత వరకు నిజమే. ఇంచుకు కూడా అందు వంచన లేదు. కాని ఈ విషయమున నేనొక బాస చేసి తిని దానినెట్లు బొంకు చేయుదును. తెలివి తక్కువగా ఆ ఒనర్చిన ప్రతినను వినుము. యుద్ధమున నన్నెవడు గెలుచునో, నా దర్పమును ఎవడు అణుచునో, లోకమున బలమున నాకెవడు సాటి అగునో అతడే నాకు మగడు కాగలడు. అందువలన మహాసురులైన మీ శుంభుడు గాని నిశుంభుడు గాని ఇచ్చటికి వచ్చి నన్ను జయించినచో సులభముగా నా పాణిగ్రహణ సౌభాగ్యమును అందగలరు. ఇక ఆలస్యమేలా? అంతటా సుగ్రీవుడును ఆ దూత, అవలిప్తాసిమ ఏవం త్వం దేవి బ్రూహి మమాగ్రతః త్రైలోక్యే కః పుమాంస్తిష్ఠేదగ్రే శుంభ నిశుంభయోః అన్యేషామపి దైత్యానాం సర్వే దేవా న వై యుధి తిష్ఠంతి సమ్ముఖే దేవి కిం పునః స్త్రీత్వం ఏకికా. ఓ దేవి, నీవు చాలా పొగరుబడితివి. నా ఎదుట ఇట్లు మాట్లాడకుము. శుంభ నిశుంభుల ఎదుట నిలబడగల మగవాడు భూలోకములో ఎవడున్నాడు? వారి ఎదుట కాదు, మరే రాక్షసులతో కూడా దేవతలందరూ ఏకమైనను యుద్ధమునకు చాలరు. ఇక ఒంటరి ఆడదానవు నీవెంత? ఇంద్రాద్యాః సకలా దేవతాస్తస్తుర్యేషాం న సంయుగే శుంభాదీనాం కథం తేషాం స్త్రీ ప్రయాస్యసి సమ్ముఖం సా త్వం గచ్చ మయైవ ఉక్తా పార్శ్వం శుంభ నిశుంభయోః కేశాకర్షణ నిర్ధూత గౌరవ మా గమిష్యసి. ఇంద్రాదులైన దేవతలందరూ శుంభాదులతో సమరమున సరికాకపోయిరి. ఆడుదానివి నీవు ఎట్లు వారి ఎదుట పడగలవు? నా మాట విని నీవు ఆ శుంభ నిశుంభుల ప్రక్కన చేరుము. నీ తలను పట్టి ఈడిపించుకొను అగౌరవమునకు పాలుగాకుము. అంతా ఆ దేవి, ఏవం ఏతద్బలి శుంభో నిశుంభశ్చాపి తాదృశః కిం కరోమి ప్రతిజ్ఞా మే యదనాలోచితా పురా సత్వం గచ్చ మయోక్తం తే యదేతత్ సర్వమాదృతః తదా ఆచక్ష్వా సురేంద్రాయ సచ యుక్తం కరోతు యత్. నీవన్నట్లు శుంభుడు బలవంతుడే, నిశుంభుడు అతి వీరుడే అనుకొందుము. దానిని ఆలోచింపకయే నేను ముందుగా ప్రతిజ్ఞ చేసి తిని మరిప్పుడు ఏమి చేయగలను? నీవిప్పుడు అతడికేగి నేను చెప్పినదంతయు మార్పు చేయక ఆ రక్కసునకు తెలుపుము. అతనికి యుక్తమైనట్లు అతడే చేయగలడు అని ఆ దేవి ఆ సుగ్రీవునకు తెలిపెను. ఇక్కడికి సప్తశతిలో 5వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.